నమస్కారం, ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా ఎస్పీ గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మాఫియాపై కొరడే జులిపించారు. అల్లదుర్గం మండలం గడిపెద్దాపూర్ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద తనిఖీ చేయగా అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం. ఎస్పీ ఆదేశాలతో ట్రాన్స్పోర్ట్ సిబ్బంది 4 వాహనాల్లో గడిపెద్దాపూర్ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుకు తరలిస్తున్న 540 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సాయి వెంకటేశ్వర యజమాని రమేష్పై డ్రైవర్ 4గురిని అదుపులోనికి తీసుకున్నారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమార్జన కోసం ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తరలిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాలస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల వద్ద తక్కువ రేటు కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తూ అదనపు డబ్బుల కోసం ఆశిస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న మిల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అల్లాదుర్గ్ గడిపెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ముందు ఒక డీసీఎంని సెర్చ్ చేయగా మన టాస్క్ ఫోర్స్ టీం ఒక డీసీఎంని ఆపి వెరిఫై చేస్తే అందులో 10 టన్నుల రైసు అనేది తరలిస్తున్నారు. ఎక్కడ తరలిస్తున్నారని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్లు గడిపెద్దాపూర్ గ్రామంలో దానికి ఈ పీడిఎస్ రైస్ అనేది తరలిస్తున్నామని చెప్పడం వల్ల అందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 3 వెహికల్స్, ఒక లారీ అండ్ ఒక డీసీఎం, ఒక బొలెరో, 3 వెహికల్స్ కూడా పట్టుబడినాయి. ఇందులో మొత్తంగా ఈ 4 వెహికల్స్లో తీసుకుంటే మొత్తంగా దాదాపు 54 టన్నులు, దట్ మీన్స్ 540 క్వింటాల్స్, 540 క్వింటాల రైస్ని పీడిఎస్ రైస్ని అక్రమంగా నిల్వ ఉంచినందుకు వెంకటేశ్వర రైస్ మిల్ తర్వాత వాళ్ళు చీటింగ్ చేస్తున్నందుకు మన పీడిఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ డీటీ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ప్రమితారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడిఎస్ రైస్ని తక్కువకు కొన్ని ఎక్కువకు అమ్మడము లేదా రీసైక్లింగ్ చేయడము మళ్ళీ గవర్నమెంట్ విక్రయించడం ఇట్లాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాటిపైన మెదక్ పోలీసు చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. 4 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ రైస్ మిల్కి వచ్చినాయి. ఒకటి ఐషర్ వెహికల్, ఒకటి కొందుర్గు రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చింది. తర్వాత ఇంకొకటి భారత్ బెంజ్ డీసీఎం, ఇది బీదర్ నుంచి వచ్చింది. తర్వాత లారీ ఆమన్గల్ నుంచి, ఇంకొకటి బొలెరో వెహికల్ 40 క్వింటాల్స్ తోటి కలహేర్ మండల్ నిజాంపేట్ విలేజ్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ వీళ్ళకు ఉచితంగా కానీ సింగిల్ 1 రూపీకి ఇస్తుందో అటువంటి వాళ్ళతోటి వీళ్ళు కలెక్ట్ చేసి వాటిని ఎక్కువ రేటుకు అమ్మడం, లేదా తిరిగి గవర్నమెంట్కే మళ్ళీ ఎక్కువ రేటుకు 30 రూపీస్కి 40 రూపీస్కి అమ్మడం జరుగుతాం. మిల్లర్లే కొనుగోలు చేసి వాళ్ళు చట్ట ప్రకారం చేయాల్సింది. అంటే గవర్నమెంట్ యాక్చువల్గా ఈ పీడిఎస్ రైస్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో దానికోసము ఈ కస్టమ్ మిల్డ్ రైస్ అని ఇస్తాం మనం. అంటే ప్రతిసారి పంట వచ్చినప్పుడు రైతులతోటి గవర్నమెంట్ కొని మిల్లులకు ఇచ్చేసి వాళ్ళు అంటే ఒక క్వింటాల్ ఇస్తే సమ్ 67 or 68 కేజీస్ రైస్ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి. సో అట్లాంటి రిటర్న్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుందో వాటిని తీసుకొని అది అమ్మేసుకొని తర్వాత ఇట్లాంటి కలెక్ట్ చేసినవి అంటే ఇవి దాదాపు ఒక 10 రూపీస్కి అట్లా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవే వాటిని కస్టమ్ అంటే మేము చేసినాము అని దాదాపు 30 రూపీస్ వరకు గవర్నమెంట్కి మళ్ళీ ఇచ్చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, మిడిల్లో దాదాపు 20 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది ఒక కేజీ మీద. మాకు సంబంధించిన వరకు అంటే గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో ఈ పీడిఎస్ రైస్ మీద కూడా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని ప్రకారం అంటే గవర్నమెంట్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో మా జిల్లా టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో టాస్క్ ఫోర్స్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది. సో వాళ్ళు రెక్కి నిర్వహించి వీటిని పట్టుకోవడం జరిగింది.
ఇలాంటివి ఏం మా నోటీస్లకు అయితే రాలేదు. ఎవరైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నా మొబైల్కి నాకు మెసేజ్ పెట్టండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఓన్లీ నాతోటే ఉంటుంది. సో ఎవరు ఇచ్చింది అనేది ఎవరికి కూడా తెలియదు, ఈవెన్ మా టీంకి కూడా తెలియదు. మనకు మెదక్ డిస్టిక్ అనేది ఇతర రాష్ట్రాలకు ఏం బార్డర్గా లేదు. మనకి మెదక్ ఇక్కడ ఉంది కదా, అంటే సంగారెడ్డి. సో మెదక్ డిస్టిక్ నుంచి ఇప్పుడు మనకు పక్క జిల్లాకు పోయినప్పుడు అక్కడ నుంచి ఎక్కడ పోతున్నాయి అనేది మాకు అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ పట్టుకున్న 4 మాత్రము ఇక్కడ రైస్ మిల్కే వచ్చినాయి కాబట్టి మేము ఆ డీటెయిల్స్ చెప్పగలము. ఒక వెహికల్ పట్టుకున్న తర్వాత రిమైనింగ్ ఎక్కడ తీసుకుపోతున్నారని వెరిఫై చేస్తే రిమైనింగ్ 3 వెహికల్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు, తర్వాత రైస్ మిల్ ఓనర్ 5 మంది అయినా రమేష్ గడిపెద్దాపూర్. పర్సన్స్ చేస్తున్నారా అనేది ఇంకా వెరిఫై చేయలేదు. నిత్యం ప్రతిరోజు ఇక్కడ పిట్లం సార్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పిట్లం సైడ్ డైలీ ఒక 40-50 లారీలు కుట్టినట్టు తెలుస్తుంది సార్. డైలీ హైదరాబాద్ నుండి సంగారెడ్డి, జోగిపేట్, ఈ జైరాబాద్ రూట్ నుంచి మొత్తం ఈ రూట్లోనే డైలీ ప్రతిరోజు కుట్టినాయని సమాచారం. ఓకే, తప్పకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి. అంటే ఒక జస్ట్ మాకు ఒక 1/2 అవర్ ముందు అట్లా చెప్పేస్తే నా నెంబర్ కూడా